నీకు స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభువా. మరొక దినం మమ్మల్ని కాచి సంరక్షించి సజీవ లెక్కలకి నడిపించి దినమంతా కాచిన దేవా నీకు వేలాది స్తోత్రం ప్రభువా. మరొకసారి తండ్రి మేము కుటుంబ సమేతంగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచమని, ఈ కుటుంబం ఆశీర్వదించమని మేము ధ్యానిస్తున్నప్పుడు తండ్రి మా అర్థమయ్యే విధంగా తండ్రి మా మనసులో ఇప్పమని ఈ విన్నపం ప్రభు యేసుక్రీస్తునామమున వేడుకున్నాం తండ్రి. పెంతెకోస్తు దినాన ఏదైతే యేసు ప్రభు వాళ్ళకి చెప్పినాడో, శిష్యులకు మీరు వెళ్ళి వేచి ఉండండి, తండ్రి మీది పంపు ఆత్మ గురించి ఎదురు చూడమని చెప్పినప్పుడు ఆ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ వచ్చి వారి మీద అందరూ వాళ్ళగా ఒక రిమార్కబుల్ థింగ్ అక్కడ జరిగింది. ఎప్పుడు జరిగిన ఒక సంఘటన అక్కడ జరిగింది. మరి మనం వాక్యంలో చూద్దాము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి. చాలండి. ఇక్కడ ఒక బలమైన గాలి వచ్చిందంట, శబ్దం కూడా వచ్చిన తర్వాత అగ్ని వచ్చింది. ఏ విధంగా వచ్చింది? మనము ఈ పాత పెయింటింగ్లో చూస్తే కనపడుతుంది. ఆ శిష్యుల మీద అందరికీ అగ్ని నాలుకల వలె, దాన్ని క్లోవెన్ టంగ్స్ అంటారు. అంటే ఇట్లా ఒక ఆకారంలో వచ్చి ఒక్కొక్కరి మీద వాలిన తర్వాత వారిని పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడంటే నాట్ దేర్ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడే భాషలు కాకుండా అన్య భాషలో మాట్లాడుతున్నారు. నేను కొద్దిగా దీని గురించి చెప్పాలి. ఎందుకంటే చాలా ఈ రోజులలో వారు మాట్లాడుతుంటే ఎవరన్నా కానీ పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతుంటే ఏదో జిబరిష్ మాట్లాడుతున్నారు అనుకుంటారు. జిబరిష్ అంటే ఏందో అర్థం కాని భాష మాట్లాడుతున్నారు, ఇది మీనింగ్లెస్ అని కొందరు అనుకుంటారు. కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే వాళ్ళు అన్య భాషలో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్న సంగతి కూడా ఉంది వాక్యంలో. ఒకసారి మీరు చూడండి 11వ వచనం. ఖేత్రీలు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలలో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొని. ఏమంటున్నారు వాళ్ళు? దేవుని గొప్ప కార్యములను వివరించుట వింటున్నా. అంటే ఇప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారంటే చాలా దేశాల నుంచి వచ్చిన ఉన్నారు, అనేకులు ఉన్నారు. ఒకసారి నేను మీకు వాక్యం నుంచి కూడా చూపిస్తాను. అక్కడ ఎవరు ఉన్నారంటే యూదులు ఉన్నారంట. ఈ 5వ వచనం చదవండి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండి. ఎవరెవరు ఉన్నారు? యూదులు ఉన్నారు. అవుట్ ఆఫ్ ఎవ్రీ నేషన్ అండర్ ద హెవెన్ అని ఉంది. ప్రతి జనం నుంచి చాలా మంది, అంటే డిఫరెంట్ కంట్రీస్ వచ్చినారు. వారి భాషలో వీరు మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం అవుతుంది ఏంటి? దేవుడు చేసే కార్యముల గురించి వివరిస్తున్నారు. దట్ వాజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ దే స్పోక్ ఇన్ టంగ్స్. కానీ ఈరోజు అనుకున్నట్టు మనకు జిబ్రిష్ ఏదో అర్థం కానీ, ఇప్పుడు ఆ భాష వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది. దే ఆర్ టాకింగ్ సంథింగ్ ఇన్ మై లాంగ్వేజ్ అని. ఇప్పుడు ఏమవుతుందంటే కొందరు వెలుగుదూతతో నింపబడి జిబ్రిష్ మాట్లాడుతుండొచ్చు. అది ఇంకా దానికి అర్థపర్థం ఉండకపోవచ్చు. కాకపోతే జాగ్రత్త పడదు. ఆ దినాన మాత్రము శిష్యుల మీదకి వచ్చినప్పుడు వారు మాట్లాడారు, కానీ దట్ వాజ్ నాట్ ఆఫ్ దర్ ఓన్ అకార్డ్. అంటే వారి ఒక కల్పితాత్వం కానీ, ఇలాంటి వారు ఏదో మభ్యపరచడానికి వారు ఏదో మాట్లాడలేదు. ఎందుకంటే వారికి మనం ఇందాక 4వ వచనం ఏదో తినాం, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఆత్మ వారికి వాక్శక్తి టు స్పీక్, టు అటర్. ది హోలీ స్పిరిట్ గేవ్ దెం పవర్. సో ఒకటి మనం తెలుసుకోవాలంటే అన్య భాషలంటే ఏదో జిబ్రిష్ కాదు, ఏదో అర్థం లేని భాష, ఏదో టటటటగా అంటాం కాదు. దే స్పోక్ ఇన్ అదర్స్ లాంగ్వేజ్, వేరే వాళ్ళకి అర్థమే భాష. మన చాలామంది ఉన్నారు. మీరు ఆ లిస్ట్ చూసినట్టు
చాలామంది లిస్టులు ఉన్నాయి. పార్థియులు, మీదియులు అని, ఎక్స్ట్రీమ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి భాషలో వీళ్ళు ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మాట్లాడినారు. సో ఇది పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ దీని గురించి వివరించినాడు. ఈ అన్ని భాషలు ఒకటే ఉన్నాయా? ఆత్మ వరము అంటే గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇది ఒకటే ఉందా, ఇంకేమున్నాయని చెప్పేసి కొరింథీ రాసిన పత్రికలో మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇక్కడ పౌలు వివరిస్తారు ఒకే ఆత్మ నుంచి ఇన్ని గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. ఒక 9 గిఫ్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 9 గిఫ్ట్స్ పౌలు అది ఆత్మ ద్వారా వస్తుంది. ఒకే ఆత్మ నుంచి ఆత్మ అంటే దేవుడు చిత్తం అంటే ఆయన ఎవరు ఇష్టం అంటే ఆ వారికి ఇచ్చినాడు. అంటే అన్ని 9 ఒకరికి ఉండవు. ఈ 9 గిఫ్ట్స్ కూడా ఈ వరములు 9 ఒకరికి ఉండకపోవచ్చు. అది దేవుడికి ఆయన ఆయన ఇష్టం ప్రకారం ఇచ్చుకున్నాడు. ఒకసారి మళ్ళీ వీటిని చూద్దాము. ఒక్కొక్కటి చూద్దాం. 8వ వచనం నుంచి ఒకరికి ఏలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం రైట్. ఫస్ట్ ఏంటి? బుద్ధివాక్యం. ఇంగ్లీష్లో వర్డ్ ఆఫ్ విజ్డమ్. రెండవది ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం. సో మొదటిది ఏంటిది? బుద్ధివాక్యం. రెండోది ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం అంటే వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. ఫస్ట్ వన్ వర్డ్ ఆఫ్ విజ్డమ్, సెకండ్ వన్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. విజ్డమ్కి నాలెడ్జ్కి తేడా ఉంది. విజ్డమ్కి నాలెడ్జ్కి తేడా ఉంది. విజ్డమ్ అంటే బుద్ధి. అంటే సపోజ్ ఒక వస్తువు ఉంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది. అది మొబైల్ ఫోన్ అనేది తెలిసిన నాలెడ్జ్, అది జ్ఞానం. అది హౌ టు యూజ్ ఇట్ అనేది బుద్ధి. అప్లయింగ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బుద్ధి వాక్యం ఉంది. అంటే ఇది చాలా సేవకులు ఈ మధ్య ఏమంటుంటే ఐ హ్యావ్ ఎ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ విజ్డమ్ ఫర్ యూ అంటుంటారు. ఇట్ ఈస్ నాట్ ద కేస్. యాక్చువల్లీ స్క్రిప్చర్స్ అవుతాయి డిఫరెంట్గా ఉంది. అది ఇట్ ఈస్ వాక్యం గురించిన జ్ఞానం, వాక్యం గురించిన ఒక విశ్లేషణ. అది ఉదాహరణకి నిర్గమకాండము 31వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడైన బెసయేలు అను పేరు గల వాణ్ణి పిలిచి తిని విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును. వానికి కలిగినట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఇక్కడ బెజలేల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇది ఎప్పుడంటే మోజెస్కు ఈ గుడారము తయారు చేసేటప్పుడు వాటికి కావాల్సిన పరిక్రమాలంటే అది బలిపీఠము అండ్ కరుణాపీఠం ఇవన్నీ అవి బంగారుతో పొదిగించాలి. తర్వాత అవన్నీ చేయాలి. ఈ చేయడానికి ఈ బెజలేల్ అతన్ని ఎన్నుకున్న దేవుడు అతనికి ఇంగ్లీష్ ఐ హ్యావ్ ఫిల్డ్ హిమ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ విజ్డమ్ అంది. అంటే అతను పనివాడు, హీ నోస్, హీ హ్యాస్ ది నాలెడ్జ్. కానీ ఆ దేవుని ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం చేయడానికి విజ్డమ్ కావాలి. ఆ విజ్డమ్ ఎట్టుంది? ఐ హ్యావ్ ఫిల్డ్ హిమ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ విజ్డమ్. తెలుగులో కొద్దిగా అది జ్ఞానం అని ఉంది ఒక చాట కదా. బుద్ధి అనే పదమే కనపడుతుంది ఇక్కడ. సో ఇక్కడ బుద్ధి అని ఉండాలి, విజ్డమ్. హీఈస్ ఎ నాలెడ్జ్ స్కిల్ఫుల్ మ్యాన్, బట్ గాడ్ గేవ్ దట్ విజ్డమ్. మొదటిది వర్డ్ ఆఫ్ విజ్డమ్ అంటే బుద్ధి వాక్యము. రెండవది వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే తెలివి, అంటే నో. నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ నో, తెలుసుకోవడం. మనకు చాలా విషయాలు తెలుసు. ఈ రోజు పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తే దే నో ఈవెన్ బిఫోర్ యూ క్యాన్ టెల్ దమ్. టక్ 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 వాళ్ళు వస్తుంటారు. హౌ టు అప్లై ఇట్ వైజ్లీ ఈజ్ కాల్డ్ విజ్డమ్.
ఇప్పుడు మనకు పిల్లోడికి కత్తి ఇచ్చినాం అనుకో, ఈ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఇట్ వైజ్లీ. వాడికి కత్తి అని తెలుసు కానీ ఎలా వాడాలనేది జ్ఞానంతో ఉంది. సో ఇది నేను మీకు ఒక ఉదాహరణ ఇచ్చే ఎగ్జాంపుల్స్. దేవుని ఆత్మతో నింపినప్పుడు దేవుడు తనను ఎవరైతే ఎన్నుకున్నాడో వాళ్ళకు ఇవి ఇస్తాడు. గిఫ్ట్స్ ఏంటి? విజ్డమ్ గిఫ్ట్ ఇస్తాడు, నాలెడ్జ్ గిఫ్ట్స్ ఇస్తాడు. తర్వాత మూడవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ ఆత్మ వలనే విశ్వాసమును. అదే ఆత్మ వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. అంటే విశ్వాసం అనేది అందరికి ఒకేలాగా ఉండదు. నీకున్న ఫెయిత్ నాకు ఉండకపోవచ్చు, నాకున్న ఫెయిత్ ఇంకొకటి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన వాటికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం, ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం మెజర్ ఆఫ్ ఫెయిత్. అందరికి దేవుడు ఒకే ఫెయిత్ ఇవ్వలేదు, ఆ లెవెల్స్ ఇవ్వలేదు. విభజించి ఇచ్చిన అందరూ ఎవ్రీబడి హాస్ గివెన్ ఫెయిత్, బట్ ఇన్ మెజర్ హాస్ గివెన్. అందుకనే ఆత్మతో నింపబడినప్పుడు యూ విల్ హ్యావ్ దిస్ గిఫ్ట్, ఆ ఫెయిత్ గిఫ్ట్ ఉంటుంది. తర్వాత మళ్ళా కొరింథీయులకు మొదటి పత్రిక 12వ అధ్యాయం, ఆత్మ వలనే స్వస్థపరచు వరమును. అదే ఆత్మ వల్ల స్వస్థపరిచే వరం. స్వస్థపరిచే వరమును అంటే ఈ హీలింగ్ అంటే సమ్ పీపుల్ మే హ్యావ్ హీలింగ్ గిఫ్ట్, సమ్ పీపుల్ మే హ్యావ్ నాలెడ్జ్, విజ్డమ్ అట్లా. తర్వాత అద్భుత కార్యములను చేయు శక్తియు. స్వస్థత అంటే హీలింగ్స్, తర్వాత మిరాకిల్స్. అద్భుతం అంటే ఇప్పుడు మనం యేసు కూడా మిరాకిల్స్ చేస్తున్నాడు కదా, ఈ రోజు చాలా మంది మిరాకిల్స్ చేస్తున్నారు. హీలింగ్ వేరు, మిరాకిల్స్ వేరు. అంటే హీలింగ్స్ అంటే ఒక బాగలేని వారిని, అస్వస్థత ఉన్న వారిని స్వస్థపరచడం. అద్భుతాలంటే న్యాచురల్ లాస్కి భిన్నంగా ఉండేది, అంటే సూపర్ న్యాచురల్గా జరగడం, దాన్ని ఒక వండర్ఫుల్ థింగ్, ఆశ్చర్యకరం చేయడం మిరాకిల్స్ అంటారు. తర్వాత ప్రవచన వరము అంటే గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచించే వరము. అంటే చాలా మందికి ప్రవచనాత్మక వరం కొందరికి ఉంటుంది. ఇవి అందరు ఈరోజు ప్రాఫిట్స్ అంటున్నారు, అందరూ ఈరోజు ప్రాఫిట్స్ అంటున్నారు. బట్ వీ హ్యావ్ టు టెస్ట్ దెమ్, మనం కూడా పరీక్షించాల్సి వస్తుంది. తర్వాత ఆత్మల వివేచనయు. ఆత్మల వివేచనయు డిస్సర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మనా, అపవిత్ర ఆత్మనా, దుష్టాత్మనా, ఇది మనకు తెలియదు చాలా మంది. బికాస్ ఈ సూపర్ న్యాచురల్ చూస్తే మనకు ఆ కళ్ళు మనకు తెరవబడలేదు. అందుకని ఏమంటాడు, ఆత్మను పరీక్షించమంటాడు. టెస్ట్ ఎవ్రీ స్పిరిట్ అంటాడు. ఊరికనే మనకు ఎవరో చెప్తున్నారని చెప్పేసి మనము నేను ఆత్మాసనం చెప్తుంటే నమ్మదంటది. యూ షుడ్ టెస్ట్ ద స్పిరిట్. తర్వాత నానావిధ భాషలను మనం ఇందాక చూసినాం, వారు ఆ రోజు శిష్యులకు వచ్చిన నానా విధమైన భాషలు. తర్వాత మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ భాషలు చెప్పే అర్థం చెప్పే శక్తి అందరికి రాదు. అది నేను భాషలు మాట్లాడవచ్చు, కాకపోతే నాకే అర్థం తెలియకపోవచ్చు, బికాస్ ఐ డోంట్ నో. దీన్ని ఇంటర్ప్రిట్ చేసే వరకు ఒకరికి అది కూడా జ్ఞానం, అది కూడా గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సో ఇది ఆ రోజు పరిశుద్ధాత్మ ద్వారా వీళ్ళు పొందినది. తర్వాత వాళ్ళు ఆ కార్యాలు చేసుకుంటూ పోయినారు. కాకపోతే వీ షుడ్ నో దట్ ఒకటి ఈ 11వ వచనం, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. ఇంగ్లీష్ అయితే బాగుంది. బట్ ఆల్ దీస్ వర్కెత్ దట్ వన్ అండ్ ద సెల్ఫ్ సేమ్ స్పిరిట్ డివైడింగ్ టు ఎవ్రీ మ్యాన్ సెవర్లీ యాజ్ హీ విల్. అంటే దేవునికి చిత్తం ఎవరికి ఇవ్వాలనుకుంటా వారికి ఇస్తాడు. సో దీస్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ ద్వారా పొందుతున్న వరములు. అంటే గిఫ్ట్స్ అంటే ఏంటి? యూ కెనాట్ ఎర్న్ ఇట్, గివన్ అంటే ఇవ్వబడతాయి. కాకపోతే మనం స్ట్రైవ్ అంటే ఏంటి? మనం దాని కొరకు మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఇంకొందరికి కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఇది అది కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి 28వ వచ్చింది, మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించింది. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. అక్కడే 9 వరాలను చూపిస్తున్నాడు, ఇక్కడ కొన్ని చూపిస్తున్నాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఏముందంటే, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను అని వివరించుకొస్తున్నాడు. ఇంగ్లీష్లో అయితే అండ్ గాడ్ హ్యాస్ సెట్ సమ్ ఇన్ చర్చ్.
కొందరిని ఈ చర్చ్లు అంటే చర్చ్ అంటే ఎవరు, మనం ఒక బిల్డింగో లేకపోతే ఒక సంఘమో కాదు, ఎవరెవరైతే యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించి నమ్మి విశ్వాసానికి వస్తారో దే ఆర్ ఆల్ కాల్డ్ చర్చ్, కాల్డ్ పీపుల్. విశ్వసించే వారందరూ కూడా సంఘం. సో దీంట్లో ఏం చేస్తుంటే దాంట్లో అపోస్తులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, బోధకులు. అంటే ఈ బోధకులు మళ్ళీ నీకు వరములో ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు దే ఆర్ టీచర్స్. తర్వాత అద్భుత అది మళ్ళా గిఫ్ట్లో ఉంది, హీలింగ్స్ గిఫ్ట్లో ఉంది. తర్వాత స్వస్థపరచు కృపావలమును గలవారు, ఉపకారం చేసేవారు అంటే హెల్పర్స్. హెల్పర్స్ ఎక్కడ ఉంటారు? చర్చ్లో ఉంటారు, సంఘంలో. డీకన్స్ అని కానీ, లేకపోతే అషర్స్ అని కానీ, లేకపోతే చర్చ్ దాన్ని మేనేజ్మెంట్ చేసేవారు కానీ హెల్పర్స్. తర్వాత ప్రభుత్వములు చేయవారి, అంటే ప్రభుత్వం అంటే గవర్నమెంట్ అనుకోవచ్చు, గవర్నర్స్ అంటే గవర్న్ చేసేవారు, దాన్ని రన్ చేసేవారు ఉంటారు. తర్వాత నానా భాషలు మాట్లాడేవారి గాను నియమించారు. అది మళ్ళా ఇతనికి ఈ వరం ఉన్నవాడే. సో అక్కడ ఉన్నాయని ఇక్కడ ఉండవచ్చు, ఇక్కడైనా అక్కడ ఉండడు. టీచర్ ఈజ్ నాట్ గిఫ్టెడ్ బై ద హోలీ స్పిరిట్, బట్ ఏ ప్రాఫిట్ ఆర్ ఎ మెడికల్ వర్కర్ ఆర్ ఎ హీలర్ ఈజ్ గిఫ్టెడ్. అందుకంటే కింద వచ్చిన చూడండి, 29 వచ్చిన. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా. రైట్, ఇక్కడ అంటే జస్ట్ క్వశ్చన్ మార్క్ వదిలేసినాడు పౌలు. అందరా కాదంటున్నాడు, దాని అర్థం నో, ఆల్ ఆర్ నాట్ హీలర్స్, ఆల్ ఆర్ నాట్. కొందరికి దేవుడు అది పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు దేవుడు తీస్తుంది. సో ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఒకటి ఏంటి, ఇది ఆఫీస్, ఇది ఆఫీస్ ఆఫ్ ది కాల్డ్. ఎవరంటే వీళ్ళు టీచర్స్ కానీ, తర్వాత హెల్పర్స్ కానీ, గవర్నర్స్ కానీ, వాళ్ళతో పాటు కూడా వీళ్ళు ఉంటారు. ఎవరు? ప్రాఫిట్స్ ఉంటారు, తర్వాత అపోస్తలు ఉంటారు. అపోస్తలు అంటే ఎవరు? పంపబడిన వారని. ఆ రోజుల్లో శిష్యులందరూ కూడా పంపబడ్డవాళ్ళు. దోస్ వర్ సెంట్ టు యాజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్. సో ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఒకసారి మనం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో. ఎస్, ఎలా ఉండడం అంటే వేరే బాడీ, మనకు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. చేయి చేసే పని చేయి చేస్తుంది, కన్ను చేసే పని కన్ను చేస్తుంది కదా, ముక్కు చేస్తుంది. బట్ వీఆర్ ఆల్ అండర్ వన్ హెడ్. అలాగే క్రీస్తు మన సంఘానికి హెడ్. మనమంతా ఏంటి? ప్రత్యేక పార్ట్స్. మనమంతా పార్ట్స్ అంట. అట్లనే ఈ ఆఫీస్ హెల్ప్ చేసే వాళ్ళందరూ దే ఆర్ పార్ట్స్ ఆఫ్ ది. సో ఈ విభేదం కొద్దిగా తెలుసుకోవాలి, ఈ డిఫరెన్స్ కొద్దిగా తెలుసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఎందుకు ఇవ్వబడుతున్నాయి, అసలు పరిశుద్ధాత్మ వరములు ఎందుకు ఇవ్వబడుతున్నాయి? కొరింథీయులకు రాసిన పత్రికలు మళ్ళీ పోదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రత్యక్షత మేనిఫెస్టేషన్. ఈ ఆత్మ మేనిఫెస్టేషన్ ఎందుకంటే అందరి ప్రయోజనం కొరకు. ఇట్స్ నాట్ ఫర్ మీ. ఒకవేళ నాకు దేవుడు పరిశుద్ధాత్మ వరం ఇచ్చింటే ఈ వరము ఇతరుల లాభం కోసం ఉండాలా, ఇతరుల బెనిఫిట్ కోసం ఉండాలా. నా ప్రాపగండ, నా పెంపుదం కోసమో లేకపోతే నా పాపులారిటీ కోసం కాదు. ఇట్ షుడ్ బి ఫర్ ఆల్. ఇక్కడ ఉంది, బట్ ది మేనిఫెస్టేషన్ ద స్పిరిట్ ఇస్ గివెన్ టు ఎవ్రీ మ్యాన్ టు ప్రాఫిట్ విత్ ఆల్, అంటే అందరికీ అని చెప్పేసి. సో ఇది గుర్తుంచుకోవాలి మనం. ఈరోజు వరములు కోరినప్పుడు నీ బెనిఫిట్ కోసం కాదు. కొందరు ప్రార్థన చేస్తుంటారు, ప్రభా నాకు పరిశుద్ధ వరం లీవ్ ఇవ్వని. వచ్చినా అది ఎందుకు కోరుకుంటున్నాడు? నీ కోసం కాదు, ఇట్ ఇస్ ఫర్ అదర్స్. సరే, ఇది ఒకటి. తర్వాత ఇంకొక విషయం చెప్తాను, ఇంకొకటి కూడా కన్ఫ్యూజ్ కాగలను. గలతీయులకు రాసిన పత్రిక 5:22 వచ్చిన చదువు ఏముంది? అయితే ఆత్మఫలమేమనగా. ఆత్మ ఫలములు అన్నాడా, ఫలం అన్నాడా? ఫలమేమనగా. ఇట్ ఇస్ ఎ ఫ్రూట్, ఇట్స్ నాట్ ఫ్రూట్స్. ఒక్క ఫ్రూట్లో వచ్చేసి ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. ఒక నారింజ పండు అనుకుందాం. ఒక నారింజ పండు ఈజ్ ఎ ఫ్రూట్. ఇప్పుతే తొనలు ఉంటాయి. ఆ తొనలు ఇవన్నీ ఏంటి? ప్రేమ, సంతోషము. ఫస్ట్ థింగ్ ఈజ్ లవ్. ఫ్రూట్ ఆత్మ కలిగిన వాళ్ళలో ఉండేది ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రేమ. తర్వాత సంతోషం. తర్వాత సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ దే ఆర్ ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఒకవేళ పరిశుద్ధాత్మ నింపబడినా అంటే ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ దీస్ క్వాలిటీస్, ఈ ఫలము నాలో లేకపోతే, దెన్ ఐఎమ్ నాట్ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. అసలు లాస్ట్ ఏంటి? ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్.
విల్ లూజ్ అవర్ కంట్రోల్ కదా. ఇవన్నీ ఇప్పుడు అందుకనే మా యోహాను సువార్త ఉంటాడు, యూ విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్ అంటాడు. వారి యొక్క ఫలములను బట్టి మీరు యూ కెన్ జడ్జ్ వాట్ ఈజీ అని చెప్పేసి. నేను ఎందుకు ఈ విషయం ఈ వివరణ ఇచ్చినంటే, ఆత్మ పరిశుద్ధాత్మ వరములు అంటే ఏంటి, పరిశుద్ధాత్మ ద్వారా ఆఫీస్ ఏంటి, పరిశుద్ధాత్మ ఫలం ఏంటి. ఇంకో చోట పౌలు కూడా రాస్తాడు ఎఫెసీయులకు రాసిన సంఘంలో ఇవాంజలిస్ట్ గురించి రాస్తాడు, తర్వాత ప్రీచర్స్ గురించి రాస్తాడు. అంటే వాళ్ళు కూడా ఈ ఆఫీస్లో బాగా వస్తుంది. ఇవాంజలిస్ట్ అంటే సువార్త ప్రకటించేవారు, ప్రీచర్స్ అంటే బోధకులు, వీధి బోధకులు నుంచి ఏమనవచ్చు. నేను ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, లెట్ us know what Holy Spirit is. ఇంతవరకు మనము చాలామంది ద్వారా ఏమేమి వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. స్క్రిప్చర్ వాక్యంలో క్లియర్గా రాయబడింది, ఇది దేవుడు ఒక ఆత్మ నుంచి వస్తుంది, అది అందరి కోసమే, అది అందరికీ అన్నీ ఉండవు, కొందరికి దేవుడు ఇస్తాడు. తర్వాత ఈ 9 గిఫ్ట్స్ అందరికి ఉండవు, బట్ వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. మరి ముఖ్యంగా భాషలు మాట్లాడే ఎక్కువ ఈ రోజుల్లో. భాషలు మాట్లాడేవారు ఉంటే భాషకు అర్థం చెప్పేవారు ఉండాలి, అది కూడా అడగాలి మనము. అందుకని పౌలు అంటాడు, ట్రై ఫర్ ద బెస్ట్ గిఫ్ట్ అంటాడు, అడగండి దానికోసం మంచిగా. సో ఈరోజు దినాలలో మనకి వివరణ తెలియకపోతే ఎవ్రీథింగ్ సీమ్స్ టు బీ ఫ్రమ్ ద స్పిరిట్, బట్ వాళ్ళ అందుకని నేను చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది మన కోసం. చాలామంది దగ్గర చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సో టు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ యూ నీడ్ టు హ్యావ్ దిస్ క్వాలిటీస్. ఏంటి ఆ ఫలం వల్ల కనపడాలి. ఒకవేళ మనకు రావాలని మనం చెప్పిన పరిశుద్ధంగా కాబట్టి ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. లూకాసు వార్త ఉంది, మీరు దేవుని అడగమని అంటాడు, ఎంతగానో ఇస్తా అన్నాడు. తర్వాత మనం చూసాము ఆ రోజుల్లో అపోస్తులు చేయబెట్టగానే పరిశుద్ధాత్మ వచ్చింది. తర్వాత కొందరికి వాక్యం చెప్పగానే కొందరు మాట్లాడుతాగానే పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ గురించి తెలియకుండా పౌలుకి ఇస్తున్నాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి ఇగ్నోరెంట్ అంటాడు. కాబట్టి దేవుడు మనకు ఈరోజు మనకు జ్ఞానం ఇచ్చినాడు, చదువుకుంటే తెలివి ఇచ్చినాడు కదా. ఇందాక చూసినాం వివేచన ఇచ్చినాడు మనకి. సల్మోన్ ఏమడిగినాడు మహారాజు, వాట్ షల్ ఐ గివ్ అన్నాడు దేవుడు. అడుగు నీకేం కావాలన్నాడు. ఆ ప్రశ్న మనం అడిగితే మనం ఏమడిగిందేమో, ధనము ఐశ్వర్యం అడిగిందేమో. ఎంత క్లియర్గా ఉందంటే ఆస్క్ వాట్ షల్ ఐ గివ్ యూ అంటే, నువ్వు నన్ను అసలు ఎన్నుకడమే గొప్పతనం ప్రభా, నా తండ్రిని నిలబెట్టినావు, నన్ను ఒక రాజును చేసినావు, నేను ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు అంత ఇది లేదు కాబట్టి గివ్ మీ డిసర్న్మెంట్ అన్నాడు. నాలెడ్జ్ ఆఫ్ డిసర్న్మెంట్ అంటే ఏది మంచి ఏది చెడు. అందుకని ఆయన జడ్జ్మెంట్స్ చాలా బాగుంటాయి కదా. ఆ కథలు ఉన్నాయి, ఒక తల్లి ఇద్దరు తల్లులు పిల్లలు తీసుకొచ్చినప్పుడు న్యాయ తీర్పడి తీర్చిన అని చెప్పేసి. సో అది కూడా కావాలి మనకి. డిసర్నింగ్ అంటే ఆత్మలు వివేచన కూడా కావాలి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. అడుగుదాము. దినకరన్ గారు కూడా, అంటే ఈ వాళ్ళ కుమారుడు కాదు, సీనియర్ జీజస్ దినకరన్ గారు చాలాసార్లు దేవుడిని అడుగుతూ ఉండేవాడంట. ప్రతి దినం నా ఐ వాంట్ గిఫ్ట్స్ అని. ఇవ్వలేదంట. ఒక్కరోజు గబికి దేవుడు అంటే అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు, ఆయనలో ఈ శరీర క్రియలన్నీ పోయినాయి అంట. అంటే ఏంటి, ఈ బ్లేమింగ్, ఏడవడము, గొడవ పడడము, ఇవన్నీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వదులుకునేసరికి ఒక టైం వచ్చింది. గాడ్ వాజ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ దట్ ఐ కుడ్ గివ్ దిస్ అని. మనం కూడా వీ నీడ్ గైడెన్స్. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాం. పరిశుద్ధుని మా దేవానికి స్తోత్రము తండ్రి, నీ వందనాలు చెల్లిస్తున్నాము. మరొకసారి ప్రభు నీ వాక్యాన్ని మాకు బయలుపరిచి ప్రభు మాకున్న అపోహలను తొలగించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. కావున తండ్రి, మేము మీ శిష్యులుగా సర్వలోకానికి వెళ్ళి మీ సువార్తను ప్రకటించాలి ప్రభా, బోధించాలి తండ్రి. ప్రభా మరి ముఖ్యంగా ప్రభా నీవు చెప్పినన్ని మేము వారు అబ్జర్వ్ చేసేలాగా తండ్రి వారికి నేర్పించాలి. బాప్తిసం ఇస్తున్న తండ్రి నీ తండ్రి నీ నామమున పరిశుద్ధాత్మ నామమునే మేము బాప్తిసం ఇవ్వాలి ప్రభా. దీనికంతటి ప్రభా ముందు నీ పరిశుద్ధాత్మతో మేము నింపబడాలి ప్రభా. ఆ శక్తి మాకు పైనుంచి శక్తి మాకు ప్రసాదించి పెడుతున్నా తండ్రి ప్రభా. మరి అద్భుతాలు అవి దానితో అవే ఫాలో అవుతాను మీ వాక్యం సెలవించారు. మరి మాకు ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు కాచిన దేవా, మరి లాక్డౌన్ పీరియడ్లో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో భద్రపరిచి మా గుడారాల సమీపం ఏ తెగులు కూడా సమీపించకుండా ఈ రక్తంతో ప్రోక్షించి మమ్మల్ని కాచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా ఈ లాక్డౌన్ ఎక్స్టెండ్ అయిపోయింది ప్రభా. అయిన తండ్రి మాకు ఇంత సమయం మీరు ఇస్తున్నాను ఎరిగి ఇంకా ప్రభా ప్రార్థన పూర్వకంగా మరి వాక్యానుసారంగా తండ్రి నీకు దగ్గరే భాగ్యం మాకు దయచేయండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించండి. మరి నిశ్చితమైన మరొకసారి ప్రభావం కూడుకొని వాక్యం అంటే భాగ్యం దయచేయమని
ఈ కొద్ది యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.